దేవునామానికి స్తోత్రంలో మరి ఒక ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా ఈ మార్నింగ్ మెడిటేషన్కి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథంలో 10 ఉపదేశములను మొదటి భాగంలో తండ్రి కుమారునికి చేయించున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులో 9వ ఉపదేశమును ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసినటువంటి దానిలో మొట్టమొదటిగా డేంజర్ ఆఫ్ బీయింగ్ ఏ గ్యారంటర్, ఒకనికి పూటబడినప్పుడు దాని నుంచి జాగ్రత్తగా ఎలాగ మనం బయటకు తప్పించుకోవాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు మొదటి 5 వచనాలలో. నిన్నటి దినమందు 6 నుంచి 11 వరకు డేంజర్ ఆఫ్ లేజినెస్, మనం సోమరులంగా ఉన్నప్పుడు దాని వలన కలుగు పర్యవసానం ఏంటంటే 11వ వచనంలో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును అని చెప్తూ ఉన్నాడు. సో ఇంకా కాసేపు నిద్రిస్తాను, కొంచెం కొనుక్కుతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుంటాను అని నీవు అనుకోనవద్దు. చీమల యొద్దకు వెళ్ళి నీవు జ్ఞానమును నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. వాటికి న్యాయాధిపతి కానీ విచారణకర్త కానీ లేకున్నప్పటికీ కూడా అవి వేసవి కాలంలో తమ యొక్క ఆహారంను సిద్ధపరచుకుంటాయి, కోతకాలం అందు ధాన్యమును కూర్చుకుంటాయి అని చెప్తున్నాడు. ఈరోజు మనం మిగిలినటువంటి భాగంలో అనగా 12 నుంచి 15 వరకు రాయబడి ఉన్నటువంటి ద డేంజర్ ఆఫ్ వికెడ్ మ్యాన్ ఆర్ వార్నింగ్ అగేన్స్ట్ వికెడ్ మ్యాన్, కుటిల చిత్తుడు లేదు అంటే పనికి మాలినవాడు, ఇంకా మనం దుష్టుడు, ఇలాంటి మాటలు అన్నీ కూడా మనం మొదటి అధ్యాయంలో కూడా చూసాము. తండ్రి కుమారుని హెచ్చరిస్తున్నాడు భక్తిహీనులతో ఉండకూడదు అని. అలాగే 2వ అధ్యాయంలో జ్ఞానం ఘోషించుచున్నది అన్నప్పుడు కూడా దుష్టులకు దూరంగా ఉండాలని చెప్తున్నాడు. ఈరోజు మరలా ఈ 6వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు ఉన్న వచనాలలో కూడా హీ ఈజ్ వార్నింగ్ అగేన్స్ట్ మేకింగ్ ఫ్రెండ్స్ విత్ వికెడ్ మ్యాన్. దీనిని మనం చూడబోతున్నాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడే మాటలు మా హృదయములలో కార్యము చేయనట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Let us turn our Bibles to the book of Proverbs chapter 6 verses 12 to 15. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలకు దీవించునుగాక. ఈ వికెడ్ మెన్ గురించి 1st చాప్టర్లో కూడా మనకు సాల్మన్ చెప్తూ ఉన్నాడు. వీరు 10వ వచనంలో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటికై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొంటకు దాగి ఉందము అని ఇంకా పలు విధమైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి, మన ఇండ్లు దోపుడు సొమ్ముతో నింపుకుందాం, నీవు మాతో పాలివాడవై ఉండు, మనందరికి ఒకటే సంచి ఉంటుంది అని వారితో చెప్పినప్పుడు, వారు నీతో చెప్పినప్పుడు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము అని హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలో ద టెంప్టర్ ఆర్ ది ఈవిల్ మ్యాన్, అది దుష్టుల మార్గం నుండి, ఏది బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును,
అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అని వీరిని గురించి, దుష్టులను గురించినటువంటి రెఫరెన్స్ మరలా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చాప్టర్ 6లో కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలిన వాడును, దుష్టుడును అయ్యున్నాడు. వికెడ్ మ్యాన్ అనేది, ఈ వికెడ్ మ్యాన్ హ్యాబిచువల్గా అంటే అలవాటు ప్రకారంగా క్రూకెడ్గాను కరప్ట్గాను ఉంటాడు. తన యొక్క జీవితం, తన యొక్క మాటలు అన్నీ కూడా వక్రమైనవిగా, డిసీట్ఫుల్గా ఉంటూ ఉంటాయి. డెవిల్ ఉన్నాడు కదా, అనగా సాతానుడు లేదంటే అపవాది అల్టిమేట్ డిసీవర్ వాడు. అందుకే జాన్ చాప్టర్ 8:44లో అపవాదిని గురించి అబద్ధములకు జనకుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువు వినియోగిస్తూ ఉన్నారు. ద ఫాదర్ ఆఫ్ లైస్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. కాబట్టి తాను ఏం చేశాడు? జెనసిస్ చాప్టర్ 2:17లో దేవుడేమో ఆదామునకు నీవు ఈ తినవద్దన్నటువంటి వృక్ష ఫలమును తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చదవు అని చెప్పాడు. యూ షల్ ష్యూర్లీ డై అని చెప్పాడు దేవుడు. కానీ 3:4లోనికి వచ్చేసరికి ఆది కాండంలో సాతానుడు హవ్వ దగ్గరకు వచ్చి నీవు చావనే చావవు అని చెప్పాడు. దేవుడేమో నీవు చచ్చిపోతావు నిశ్చయంగా అని చెప్తే, సాతానుడేమో దానిని వక్రీకరించి నీవు అసలు చావనే చావు, యూ షల్ నాట్ ష్యూర్లీ డై అని చెప్పాడు. అందుకని హవ్వ సాతానుని యొక్క ఆ డిసీట్ఫుల్ ఆర్ వాట్ యూ కెన్ సే కరప్ట్ వర్డ్స్కి, క్రూకెడ్ మాటలకు తాను లొంగిపోయింది. అందుచేత ఆ తినవద్దన్న వృక్ష ఫలమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తిన్నది. ఆ తర్వాత మానవాళికి ఏం జరిగింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. మరణం అందరికీ కూడా అయ్యను అని రాయబడి ఉంటుంది. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. తిమోతి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4 verses 1-2 మొదటి 2 వచనాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులు అగుదురు అని ఆత్మ తేటగా తెలుపుచున్నాడు. వారు ఎలాంటి వారంటే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవలేనని చెప్తుంటారు. ఇంకా అనేకమైన విషయాలు, వారు లేనటువంటి విషయాలను, డిసీట్ఫుల్ థింగ్స్ని, మోసకరమైనటువంటి విషయాలను సంఘములలో ప్రచురం చేస్తూ ఉంటాడు. సియర్డ్ కాన్షియన్స్ ఉంటుంది వాళ్ళకి, వాత వేయబడిన మనస్సాక్షి. వారి యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడి ఉండదు కనుక వాత వేయబడినటువంటి మనస్సాక్షితో వారు అబద్ధములను ప్రచురం చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువు ఈ అబద్ధములకు జనకుడైన సాతానును అగ్నిగుండంలో పడవేస్తాడు అనేది రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం చదువుకుంటాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు అది ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి అని రాయబడి ఉంది. కాబట్టి ఈ సాతానుని 1000 సంవత్సరములు బంధించి అగాధంలో పడవేస్తాడు అని, ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత తాను అగ్నిగుండంలో పడవేయబడటాన్ని కూడా మనం చూస్తాం. ఇంకా మనుషులను ఎవ్వరిని కూడా మోసం చేసే అవకాశం సాతానికి ఉండదు. అందుకని సాతానుడు తన యొక్క సమయం చాలా చాలా
ఫాస్ట్గా అయిపోతుంది అన్న ఉద్దేశంతో అనేకమైన అబద్ధ ప్రచారాలను చేస్తూ ఉంటాడు. మొదటి దినం నుంచి అనగా హవ్వను మోసం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాడు చేసే పనే అది. అందరినీ కూడా డిసీవ్ చేయడం సాతానుని యొక్క పని. అలాగే సాతానుని యొక్క అనుచరులైన ఈ కుటిల మాటలు పలికేవారు, లేకపోతే పనికి మాలిన వారు, అలాగనే దుష్టులైన వారు, వీరందరూ కూడా ఏం చేస్తారు అంటే వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. అంటే ఈ డిసెప్టివ్ లయర్ ఉన్నాడు కదా, ఈ మోసకరమైనటువంటి అబద్ధికుడు కొన్ని సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు తన యొక్క కంపానియన్స్కి. అయితే విక్టిమ్స్కి, ఎవరైతే అందులో పడిపోతూ ఉంటారో వారికి ఈ విషయాలు ఏమాత్రం కూడా తెలియవు. దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ద సిగ్నల్స్. ఇటువంటి సిగ్నల్స్ మనకు అర్థం కావు. సో అటువంటి కన్ను గీటుచు కాళ్లతో సైగలు చేస్తుంటాడు. దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద సిగ్నల్స్ ఆఫ్ డిసెప్టివ్ లయర్. ఇటువంటి సంజ్ఞలు చేస్తూ ఉంటాడు. వింకింగ్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సంథింగ్ నెఫేరియస్. దీనిని మనం నెఫేరియస్ అంటే అతి దుర్మార్గమైన, క్రూరమైన, అనైతికమైన అని అర్థం. దీనిని మనం గ్యాంగ్ సైన్స్ అని పిలవచ్చు. మోడర్న్ టర్మ్లో దీనిని గ్యాంగ్ సైన్స్. ఒక గుంపుగా వీరు చేరుతారు, ఒక సమూహంగా ఏర్పడి ఈ గ్యాంగ్ సైన్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఆ సైన్స్ ఇతరులకు ఏమాత్రము కూడా అర్థం కావు. వాడు కన్ను గీటుతాడు, వింక్ చేయడం అనేది 10:10 చూసినట్టయితే సోలొమన్ చెప్తున్నాడు, చాప్టర్ 10 verse 10లో, చాప్టర్ 10 verse 10, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. అంటే వింకింగ్, కనుసైగ చేసేటువంటి వాడు ఉంటాడే వీడు వ్యధ పుట్టిస్తాడు. పనికి మాలిన వదరుబోతు నశించును. అలాగే 16వ అధ్యాయం 30వ వచనం గురించి చూద్దాము. 16 and 30 of Proverbs. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకోవడం అంటే హీ ఈజ్ వింకింగ్. కన్నులు మూసుకోవడం అంటే కనుసైగ చేయడం, వింక్ చేయడం, కన్ను గీయటం అని. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద ప్లాన్స్ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్, డిజానెస్ట్ ప్లాన్స్, డిజానెస్ట్ థింగ్స్, కుటిలమైనటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుచేత వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేస్తాడు, వ్రేళ్లతో గురుతులు చూపిస్తాడు. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం కలది. అతి మూర్ఖ స్వభావం ఇతనికి. ఇప్పుడు అనుకున్నాం కదా, అతి దుర్మార్గమైన, క్రూరమైన, అనైతికమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉంటాడు ఈ వికెడ్ మ్యాన్. సో ఈ ఈవిల్ పర్సన్ ఏం చేస్తాడంటే హీ ప్లాట్స్ టు కమిట్ సిన్. పాపం చేయడానికి ఏమాత్రం కూడా వెనుదీసేటువంటి వాడిగా ఉండడు. సో ది ఎఫెక్ట్ ఆఫ్ సచ్ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ డిస్యూనిటీ అండ్ స్ట్రైఫ్. వాడు ఏం చేస్తుంటాడంటే వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడు. అతి మూర్ఖ స్వభావం కలిగిన హృదయం. జెరమయ్య మనకి చెప్తున్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని. అటువంటి ఘోరమైన వ్యాధి గల హృదయం కలిగినటువంటి వాడు అతి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ కూడా కీడు కల్పిస్తూ ఉంటాడు. అందరికీ కూడా గొడవలు పెట్టడం, లేదు అంటే జగడాలను పుట్టిస్తూ ఉంటాడు. మంచి చేయడం అనేది ఏమాత్రమును కూడా ఇతనికి తెలియదు. సో వెన్ ద హార్ట్ లవ్స్ వికెడ్నెస్, దుష్టత్వాన్ని ప్రేమించుచున్న హృదయం సెల్ఫ్ ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశములు ఏవి కూడా ఉండవు. ఎందుకు అంటే సాతానుని యొక్క కుమారునిగాను, కుమార్తెగాను, బిడ్డగాను ఉంటాడు కనుక దే
దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అయితే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి స్వంత చిత్తం అంటూ స్వగతం అంటూ ఏది ఉండదు. అంతా కూడా దేవుని యొక్క చిత్తంనే చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, ఇతరులకు మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ వికెడ్ మ్యాన్ హీ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ స్టిర్స్ అప్ యాంగ్రీ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ పీపుల్. ఒకరికి గొడవలు పెట్టేస్తూ ఉంటాడు. సో ఈ తర్వాత వచనాలలో మనం చూసినట్టయితే యెహోవాకు అసహ్యమైనవి ఉన్నాయి కదా, అందులో చెప్తాడు వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలు మనం చదువుకుంటాం. అలాగే కీర్తన గ్రంథంలో కూడా మనం చదువుకుంటాము. వీడి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది, ఇతని యొక్క ఉద్దేశంలో ఎలా ఉంటాయి, కార్యాలు యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. అన్నదమ్ములలో వీడు జగడాలు పెట్టేవానిగా ఉంటాడు, ఇతరులకు మధ్యన జగడాలు పెట్టేవానిగా ఉంటారు. అయితే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండరు. అందుచేత మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే వీరి యొక్క కార్యాలు ఎంతో కాలము ఇవి కొనసాగవు. దీనికి ఇప్పుడు సాతానుని ఎలాగైతే బంధించి వానిని 1000 సంవత్సరాల పాటు ఒక అగాధంలో పెట్టారో, ఆ తర్వాత వాడిని హెల్ ఆఫ్ ఫైర్లో అగ్నిగుండంలో పడవేస్తారో, అలాగా ఒక అంతం అనేది ఉంటుంది. కొంతకాలం మాత్రమే ఇది సాగుతుంది. అందుకే కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వస్తుంది. అంత బాగానే జరుగుతుంది కదా, నా పాచికలన్నీ కూడా బాగా పారుతున్నాయి కదా, నేను వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వేయగలుగుతున్నాను, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. సో he cannot go forever in his attempts to deceive people. సాతానుడు కూడా ఎంతకాలం వాడు మనలను మోసపుచ్చేవానిగా ఉంటాడు. ఒకానొక దినం రాబోతుంది, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, తీర్పు తీర్చి వానిని నిత్య నరకాగ్నిలో పడవేస్తాడు అనే దానిని మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్లో చదువుకుంటాము. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. మనం ఒక వ్యక్తిని గురించి సంఖ్యాకాండంలో చదువుకుంటాము. నంబర్స్ చాప్టర్ 16లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఒక తిరుగుబాటును, ఒక రెబెలియన్ని తను ప్లాన్ చేస్తాడు. చాప్టర్ 16 verse 21లో కోరాహు, దాతాను, అబీరాములు అనేటువంటి వారు ఉన్నారు. 21వ వచనం చూద్దాం. 21వ వచనం 16-21 సంఖ్యాకాండం. క్షణంలో నేను వారిని కాల్చివేయుదును అని మోషే అహరోనులతో యెహోవా చెప్పినప్పుడు వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన యెహోవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త జనం మీద నీవు కోపపడుదువా అని వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్లను తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేలీల పెద్దలు వారి వెంట వెళ్ళారు. 32వ వచనం చదువుతాం. 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులు అందరినీ కూడా, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేశను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇది కోరాహుకు దేవుడు చేసినటువంటి శాస్తి. వికెడ్ పీపుల్ మోజెస్కి అలాగనే ఆరోన్కి అగేన్స్ట్గా వారు మాట్లాడినందుకు గాను, ఒక తిరుగుబాటును వారు చేసినందుకు గాను, దాన్ని లీడ్ చేసినందుకు గాను ఇటువంటి శాస్తిని ఆయన చేశాడు. 5వ అధ్యాయంలో 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు
నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. ఎంత మాత్రమును తప్పించుకోలేరు. అదే ఇక్కడ మనకు సామెతల గ్రంథకర్త కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చు, వారు తిరుగు లేకుండా ఆ క్షణం అందే నలుగగొట్టబడును. ఈ విధంగా భక్తిహీనులు, కుటిలమైన మాటలు పలుకువారు, పనికి మాలిన వారు, దుష్టులైనటువంటి వారి గతి, వారి యొక్క డెస్టినీ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వాని యొక్క జోలికి నీవు వెళ్ళవద్దు. బీ కేర్ఫుల్ విత్ ద వికెడ్ మ్యాన్ అని తండ్రి కుమారునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. సో లెట్ us టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మనలను మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి దేవుని యొక్క శక్తి మనకు చాలా అవసరము. అందుకని మనం చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. ఇంకొక మాట కూడా మనం 3వ యోహాను పత్రికలో ఇది ఒకటే చాప్టర్ ఉంటుంది. ఇందులో 9 నుంచి 10 వరకు అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారికి కూడా ఆటంకపరచుచు సంఘములలో నుండి వారిని వెలివేయుచున్నారు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అని అపోస్తలుడు జాన్ ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే అలెగ్జాండర్ అనే ఒక కాపర్ స్మిత్ కూడా ఒక డిస్యూనిటీని క్రియేట్ చేశాడు అనే విషయాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాల్లో అపోస్తలుడు పౌల్ తెలియజేస్తున్నాడు. ఇటువంటి వారు భక్తిహీనులు, దుష్టులు చాలామంది ఉంటూ ఉంటారు సంఘంలో. అయితే మనం జాగ్రత్త కలిగిన వారంగా, మెలకువ కలిగిన వారంగా, సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారంగా, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క శక్తి కలిగిన వారంగా జీవించుటకు దేవుడు మనకు కృప చూపించునుగాక ప్రార్థించుకుంటున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలమందు దుష్టులు ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, వారి హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క కాన్షియన్స్ ఏ విధంగా సియర్డ్ కాన్షియన్స్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మాకు మీరు తెలియచేసి దుష్టుల యొక్క ఛాయలకు పోకుండా మమ్మలను మేము జాగ్రత్త పరుచుకోవాలని మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనములు చెల్లిస్తూ మేము జ్ఞానం కలిగి నడుచుకునే వారంగా ఉండున్నట్లు మాకును మా ప్రియులకును కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయ్యుండి దుష్టుల యొక్క ఆలోచనలను జాగ్రత్తగా తెలుసుకొని జ్ఞానం కలిగిన వారిగా జీవించుటకు కృప చూపించునుగాక. ఆమేన్.